హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను జాకెట్ని ఎలా కొలుచుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. మరెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే వచ్చేయండి. ఇది మీటర్ ముక్క. దీన్ని మనము ఓపెన్ది మన ఆపోజిట్లో వేసుకోవాలండి. ఇలా ఆపోజిట్లో వేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ ఏమన్నా క్రాస్లు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవచ్చు. క్రాస్లు అయితే ఏమీ లేదండి, బాగానే ఉంది. అందుకని ఇలా ఎక్స్ట్రా దారాలు ఉంటే తీసాను. ఇప్పుడు జాకెట్ని ఎలా కొలుచుకోవాలనేది చూపిస్తాను. ఇదిగోండి, ఈ భుజం దగ్గర నుంచి నడుం వరకు ఇలా సాగదీయకుండా ఇలా చూసుకోవాలి. ఓకేనా? ఇదైతే చిన్న బ్లౌజ్ అండి, అదైతే బాగుంటుందని ఇది ఇచ్చారు. అయితే పొడవు పెట్టమన్నారు, 2 అంగుళాలు పొడవు పెట్టమన్నారండి. 2 అంగుళాలు అంటే ఇది 12.5 ఉంది కదా, 14.5 ఎక్స్ట్రా పెట్టాలి. 14.5 ప్లస్ మన కింద ఖర్చులకి వాటికి 1.5 అంగుళం పెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, ఇలాగా పొడవు కొలుచుకోవాలి ఈ భుజం దగ్గర నుంచి నడుం దగ్గరికి. ఓకేనా? అలాగే లూజ్ వచ్చేపటికి ఈ చంక ఖర్చు దగ్గర నుంచి ఈ చంక ఖర్చుకి ఇలా కొలుచుకోవాలి, సాగదీయకుండా ఇలా చూసుకోవాలన్నమాట. ఇది జాకెట్ కూడా ఖర్చు తక్కువే ఉంది. ఇది వచ్చేపటికి 23 ఉందండి. 23కి నేను 2 అంగుళాలు పెంచుతున్నాను ఖర్చు కోసం. ఓకేనా? ఈ 2 అంగుళాల్లో అంటే 25 వచ్చింది. 25లో సగం పెట్టుకోవాలి లూజు. 25లో సగం 12.5 వస్తుంది అన్నమాట. ఇదిగోండి, కనిపిస్తుందా మీకు? 12.5 లూజు, పొడవు వచ్చేపటికి 15.5. ఓకేనా? ఇప్పుడు పొడవు, అసలు పొడవు 14.5. మనం అంగుళం పెంచుకోవాలి కాబట్టి 15.5 పెడుతున్నాను. 15.5కి 2 గీతలు గీసుకోవాలి ఇలాగా. ఓకేనా? తర్వాత లూజ్ వచ్చేపటికి 12.5. ఈ 12.5 ఇలాగా గీసుకోవాలి. మీకు సింపుల్గా ఈజీగా అర్థం అవ్వాలని నేను అలా చెప్తున్నాను. లెక్కలు చెప్పినా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను. ఓకేనా? ఇలాగా 12.5 తీసుకుని మొత్తం ఇదంతా బాక్స్ కొట్టుకోవాలన్నమాట. స్కేల్ ఉంటే స్కేల్తో కొట్టుకోండి. ఇలాగా బాక్స్ లాగా కొట్టేసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చేపటికి 2 అంగుళాలు పెట్టాలి ఇటు నుంచి. ఓకేనా? 2 అంగుళాలు మెడ కోసం అనేది 2 అంగుళాలు పెట్టుకోవాలి. తర్వాత ఈ భుజం అనేది కొలుసుకోవాలి. ఈ భుజం ఎంత ఉందనేది భుజం కుట్టు ఇక్కడ నెక్ వేసేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి నెక్క పట్టి వేసేటప్పుడు ఇది ఖర్చు వదిలేసుకుని ఇటు చంక హ్యాండ్ వేసినప్పుడు చంక లూజ్ కావాలి కాబట్టి ఇది ఖర్చు పెంచుకోవాలన్నమాట. చంక ఖర్చు అలాగే మెడవైపు ఖర్చు 3.5 వచ్చిందనమాట. ఇటు నుంచి మెడకి 2 అంగుళాలు పెట్టుకోవాలి. మొత్తం షోల్డరు 5.5 వచ్చిందండి. 5.5. ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి 5.5 వచ్చింది. తర్వాత ఈ చంక దగ్గర నుంచి ఈ నడుం పట్టి దగ్గర నుండి ఈ చంక వరకు
కొలుసుకోవాలి. మనం పెట్టిన పొడవుని ఎక్స్ట్రా పొడవుని వదులుకుని పెట్టుకోవాలి. ఓకేనా? మనం ఎంత పెట్టాము? 15.5 పెట్టాం. 15.5 అసలు 14.5 కదా. 14.5 ప్లస్ జాకెట్ వచ్చేప్పటికి 12.5 ఉంది. వాళ్ళు 2 అంగుళాలు పెంచమన్నారు కాబట్టి పెంచాం. అక్కడి నుంచి మనము వదులుకుని ఎక్స్ట్రా పెట్టింది మనం వదులుకుని అక్కడి నుంచి నడుము అనేది కొలుసుకోవాలి. ఇక్కడ చంక దగ్గరికి పెట్టేసుకోవాలి. ఓకేనా? తర్వాత దీన్ని ఒక బాక్స్ కొట్టుకోవాలి. చంకకి ఇది వచ్చేప్పటికి 5.5 వచ్చిందండి. 5.5, 6 కూడా రావచ్చు. చిన్న బ్లౌజ్కి వచ్చేప్పటికి 5.5, 6 కూడా పెట్టుకోవచ్చు. కింద లూజ్ ఉంటే చంక అనేది ఫ్రీగా ఉంటుంది అన్నమాట. తర్వాత లోపలికి 1.5 రౌండ్ కోసం చంక ఇలా రౌండ్ కోసం 1.5 అనేది లోపలికి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఈ గీతలోకి కలుపుకోవాలి, రౌండ్ చేసుకోవాలి. ఓకేనా? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. తర్వాత మెడ వచ్చేపాటికి ఎంత ఉందనేది చూసుకుందాం. మెడ చూసుకోవాలనుకోండి, ఇలా పెట్టేసుకుని ఇలా పైన ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకుని చూసుకోవాలి. ఇక్కడ 7 వచ్చిందండి. ఖర్చుతో సహా పైన భుజం కుట్టు వదిలేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ 7 వచ్చింది. మనం 7 పెట్టేసుకోవాలి. పైనుంచి 7 పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ 2 అంగుళాలు పెట్టాము. ఈ రౌండ్ షేప్ కోసం మనం 2.5 కానీ 3 కానీ లోపలికి పెంచుకోవచ్చు. ఓకేనండి? ఇది బాక్స్ కొట్టేసుకోవాలి. ఇలా దీన్ని ఒక అరంగుళానికి మాత్రం లోపలికి పెట్టుకుని నెక్క గీసుకోవాలి. ఈ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా? మీకు ఎక్స్ట్రా కావాలి, వెడల్పు కావాలంటే దీన్ని బయటికి ఇలా తెచ్చుకోవచ్చు. ఓకేనండి? లెక్కలు అలాంటివి ఏమి చెప్పకుండా సింపుల్గా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి మీకు త్వరగా అర్థం అవడానికి కానీ నేను ఎలా చెప్తున్నాను. ఇప్పుడు నడుము లూజ్ని ఒకసారి కొలుచుకుందాం. ఇదిగోండి, నడుము లూజ్ అనేది ఇక్కడికి వచ్చింది. దీనికి ఖర్చు ఎక్స్ట్రా పెట్టమన్నారు. అలాగే నడుము పట్టి కుట్టు వేయాలి కాబట్టి దానికి కూడా ఎక్స్ట్రా ఉంచుకుని మనం పెట్టుకోవాలి. ఇక్కడ అంగుళానికి తగ్గించుకుని దీన్ని ఇక్కడ నుంచి ఇలాగ క్రాస్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కట్ చేసేసుకోవడమే. బ్యాక్ పార్ట్ ఉంది ఇది. అదే గీత మీద మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్. అర్థమైందా? మీకు సింపుల్గా చెప్పేశాను. లెక్కలు అవేమి లేకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇలా చెప్తే అర్థమైద్దని నేను ఇలా చెప్తున్నానండి. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయ్యాక తర్వాత హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇటు నుంచి హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలాగ మడత వేసేసుకోవాలి. మడత వేసేసుకుని ఇప్పుడు పొడవు అనేది
ఇలా చూసుకోవాలి. హ్యాండ్ ఇదిగోండి ఇలాగా పొడవు చూసుకోవాలి. ఇది వచ్చేపటికి 7 ఉందండి. దీన్ని పొడవు పెంచమన్నారు. 2 అంగుళాలకి పెంచుతున్నాను. నేను 9 పెడుతున్నాను. అసలు పొడవు 9. కింద అంగుళానికి పెట్టుకోవాలండి. కింద మడత పెట్టి కుట్టాలి కాబట్టి అంగుళాన్ని ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అక్కడి నుంచి అంగుళం దగ్గర నుంచి మనకు కావాల్సింది 9 ప్లస్ పై కుట్టుకి 9.5 చంక కుట్టుతో సహా మొత్తం కింద అంగుళం ప్లస్ పై కుట్టుతో సహా పాదొక్కు 11 వచ్చిందండి. మనం 11 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ 11 కాడ నుంచి కింద నుంచి కూడా 11 ఇలా కోల్చుకుని మీకు ఈజీ మెథడ్లో చెప్తున్నాను నేను సింపుల్గా. 11 కాడ నుంచి అసలు ఇక్కడ పొడవు 11 కాబట్టి ఇది కూడా 11 చూసుకుని ఇక్కడ నుంచి కిందకి 2.5కి 2.5 కానీ 3 కానీ తగ్గించుకోవచ్చు. ఈ చంక డౌన్కి ఇలాగా గీసుకుంటా వెళ్ళిపోవడం. అర్థమైందా మీకు? తర్వాత ఈ లూజ్ అనేది మన జాకెట్ కట్ చేసాకైనా కుట్టేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చండి. లేదంటే ఇప్పుడే కట్ చేసుకుంటే ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. దీని పొడవు చూసుకుని హ్యాండ్ ఖర్చుకు చూసుకుని ఇలాగా క్రాస్ చేసేసుకోవడం. మీకు ఈజీ మెథడ్లో చెప్తున్నాను నేను. ఓకేనా? ఇంతేనండి. మీకు లెక్కలు అయ్యేమి లేకుండా ఈజీగా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇలాగ డౌన్కి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. పైన కట్టు ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రాని తీసేసుకోవాలి. ఓకేనండి? ఇలా తీసుకున్నాక మనకు ఫ్రంట్ వచ్చేపటికి ఈ రెండు ఇటువైపు కానీ మనము లో కటింగ్ అనేది తీసుకోవాలి. కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు, ఇది ఇప్పుడైనా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలాగా రంగులానికి క్రాస్ లో కటింగ్ అనేది హ్యాండ్కి తీసుకోవాలి. ఓకేనండి? అర్థమైందా మీకు? ఈ ఎక్స్ట్రా పీస్లు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. క్రాస్ అనేది ఏమీ లేదండి క్లాత్కి, అందుకని నేను తీయలేదు. మరి క్రాసులు ఉంటాయి జాకెట్లో, అందుకని కొంతమంది ఇలాగా గీత గీసుకుని ఇలాగా కట్ చేసేసుకుంటారు. ఇక క్రాసులు ఏం లేవు కాబట్టి నేనేం కట్ చేయలేదనమాట. ఈజీగా మీకు హ్యాండ్ అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఈ ఓపెన్ అనేది మన వైపుకి వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అనేది మన వైపుకి వేసుకుని బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం దీని మీదకి పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. మూల అనేది ఇలా రావాలి. ఇక్కడికి చంక అనేది ఇక్కడికి టచ్ అవ్వాలి. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకుని దీన్ని డ్రాయింగ్ గీసుకోవాలండి. సేమ్ ఇది ఎలా ఉంది అలాగా ఇలా గీసేసుకుని ఇలా అనేది గీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇలా పైకి గీసుకున్నానండి. ఇది కిందకి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇలా గీసేసుకున్నాక డ్రాయింగ్ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఓకేనా? ఫ్రంట్ పొడవు ఎలా చూసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా షేప్ పట్టిని ఇలా పట్టుకుని సాగదీయకుండా ఇక్కడ నుంచి మన షేప్ పట్టి వేసేదాకా ఇలా కొలుచుకోవాలి ఖర్చుతో సహా.
అంటే 12:30 వచ్చింది. ఓకేనా, అర్థమైందా? ఈ 12:30 పెట్టేసుకోవాలి. ఇలాగా గీత పెట్టేసుకోవాలి ఇలా 12:30కి. ఓకేనా. ఇప్పుడు ఈ భుజం దగ్గర నుంచి ఈ ఉక్సులు పట్టి వైపు మెడని ఇలా కొలుచుకోవాలి. నేను సాగదీయకుండా ఈ ఉక్సులు పట్టిని ఇలా ఫ్రంట్కి రానిచ్చి ఇలా అనేది కొలుచుకోవాలి. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి నెక్. ఓకేనండి. ఇది ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి పైనుంచి ఈ మెడ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. అలా అయినా చూసుకోవచ్చు, లేదంటే కింద నుంచి అంగుళానికి పెట్టేసుకోవాలి. అంగుళానికి పెట్టేసుకుని తర్వాత ఈ చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు వదులుకుని ఈ షేప్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇటువైపుకి అంగుళం పెట్టుకుని ఇటువైపుకి అరంగుళం పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలాగా క్రాస్ చేసేసేయచ్చు. ఓకేనండి. ఈజీగా మీకు అర్థమైద్ది ఇలా అయితే. ఓకేనా. ఇటు వచ్చేపాటికి అంగుళం, చంక వైపు వచ్చేపాటికి అరంగుళానికి ఇలాగా రౌండ్గా ఇక్కడ వరకు కొట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, కట్ చేసేసుకోవడం. చాలా ఈజీగా అర్థమైనట్టుంది కదండి మీకు. ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది పైకి ఎక్కాలి అరంగడానికి. తర్వాత ఇది ఇటువైపు కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అండి, చంక వచ్చేపటికి. తర్వాత లో కటింగ్ అనేది మనం తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఖర్చు దగ్గర నుంచి ఇలాగా ఒక అరంగుళానికి లో కటింగ్ అనేది తీసేసుకోవాలండి. ఇక్కడికి తేల్చేయాలి. అరంగుళానికి ఇలా లో కటింగ్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా కటింగ్ చేస్తారండి. నేనైతే ఇలా కట్ చేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందాం. షేప్ పట్టిని ఎలా కట్ చేసుకోవాలంటే ఇటు నుంచి ఫ్రంట్ పార్ట్ ఇటు నుంచి 3 అంగుళాలు వదిలేసుకోవాలి. మన ఉక్సులు కాజాల పట్టీల వైపు నుంచి 3 అంగుళాలు వదిలేసుకుని ఇక్కడ నుంచి ఎంత ఉందనేది చూసుకుని దాన్ని బట్టి మనము షేప్ పట్టి తీసుకోవాలి. 10 అంగుళాలు వచ్చిందండి. ఓకేనా. ఇప్పుడు 10 అంగుళాలు తీసుకుందాం. ఇదిగోండి షేప్ పట్టికి. జాకెట్ని ఎలా కొలుసుకోవాలంటే షేప్ పట్టి ఇదిగోండి, ఇది పొడవు ఉక్సులు దాని వైపు, ఇది పొడవు చూసుకోవాలన్నమాట. ఈ పొడవు వచ్చేప్పటికి 2.5 ఉందండి. ఓకేనా. 2.5కి మనం ఖర్చుతో సహా పెట్టుకోవాలి. 3 కానీ 3.5 కానీ పెట్టుకోవచ్చు ఖర్చులతో. అసలు 2.5 ఉంది. దానికి మనము బ్యాక్ పార్ట్ పెంచాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం షేప్ పట్టి అనేది పెరుగుద్దండి. దాని గురించి మనం ఈ 2.5ని పావుదక్కు 3 చేసి ఖర్చుని 3.5 చేస్తానండి. పావుదక్కు 3 కాడ నుంచి 3.5 వరకు ఖర్చు ఉంటుంది అనమాట. అంటే 30 అంగుళం ఖర్చు. ఇక్కడ నుంచి ఇది 2 అంగుళాలు ఉంది. ఓకేనా. ఇది 2.5 పెట్టుకోవాలి. ఇదిగోండి 10కి మనం పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 3.5 కానీ 3.5 కానీ పెట్టుకోవచ్చు.
దీన్ని మరీ కరెక్ట్గా ఏమీ చేయక్కర్లేదండి. మనకి ఈజీగా ఏ జాకెట్కైనా ఇలా పెట్టేసుకోవచ్చు మనం. మరీ చిన్న జాకెట్ అయితే తప్ప దేనికైనా ఇంచుమించు ఇలా పెట్టేసుకోవచ్చు మెజర్మెంట్. ఇక్కడ మధ్యలో పావుదక్కు 3 పెడుతున్నానండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేపాటికి 3 పెడుతున్నాను ఈ చివర. ఓకేనా? ఇక్కడ నుంచి దీన్ని ఇలాగ క్రాస్ చేసుకుని దీనికి కలుపుకోవాలి. ఇది షేప్ పట్టీ. షేప్ పట్టీ అర్థమైంది కదండి మీకు? మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను మీకు. ఓకేనండి? షేప్ దీనికి మనము ఇంకొక షేప్ని ఇందులోనే తీసేసుకోవచ్చండి క్లాత్ ఉంటే. లేదంటే లోపల వేరే క్లాత్ ఏమన్నా వేసేసి మనం 3 పీసులు అయితే కుట్టాలి. దీనికి వచ్చేప్పటి షేప్ పట్టి 3 పీసులు వస్తాయి అన్నమాట. ఓకేనా? మీకు పుట్టేటప్పుడు చూపిస్తాను. ఇది జాకెట్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేప్పటికండి కింద మనము ఫ్రంట్ది బ్యాక్ది కలిపినప్పుడు కొంచెం తేడా వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఒక అరంగళానికి క్రాస్ చేసి పైకి తీసుకోవాలండి. ఇలాగా క్రాస్ చేసి పైకి తీసేసుకుంటే ఇక్కడ అతికేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట, నీట్గా వస్తుంది అనమాట. ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తుంది. ఇదిగోండి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్. ఓకేనా? హ్యాండ్స్, షేప్ పట్టి. ఓకేనా? మీకు అర్థమైందండి? మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? ఉంటాను. బాయ్.